పట్టుకున్నాడు. పాకిస్తాన్ పైలట్ భారత్ కి చిక్కుకున్న పరిస్థితి. ఒకసారి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నేను రామ్దాస్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రామ్దాస్, ఎటువంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు ఎటువంటి పరిణామాలు మారే అవకాశం కనిపిస్తోంది రామ్దాస్? అంటే మనము బాలకోట్ స్ట్రైక్స్ చేసినప్పుడు ఎస్ఐ చేసినప్పుడు అప్పుడు మన అభినందన్ మిగ్ ఫైటర్ లో అభినందన్ క్యాప్చర్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు మనం అదే సేమ్ రిపీట్ కాబోతుంది. జైసల్మేర్ లో పాకిస్తాన్ చెందినటువంటి ఒక పైలట్ ని ప్రస్తుతం మనం యుద్ధంలో పాల్గొన్న పైలట్ ని మనం ఇక్కడ పట్టుకున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం అక్కడ మనం ఏదైతే కొన్ని F-16 అలాగే JF-17 ని కూల్చివేశామో అందులో భాగంగానే ఆ ఫైటర్ జెట్ లో ఉన్నటువంటి ఒక పైలట్ ని మనం ప్రస్తుతం ప్రాణాలతో పట్టుకోగలిగినట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ సేమ్ అభినందన్ స్టోరీ రిపీట్ అవుతుంది. అభినందన్ ఎలాగైతే వాళ్ళు పట్టుకొని యుద్ధ ఖైదీగా తీసుకెళ్లారో ఇప్పుడు మనం కూడా అదే సిచ్యువేషన్ ఇక్కడ రిపీట్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్ గా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎంత యాక్టివ్ అయ్యాయి, ఎప్పటికప్పుడు మొత్తం మీద 3 ఫైటర్ జెట్స్ ని కూల్చివేసింది. ఈ నేపథ్యంలోనే ఆ పైలట్ ప్రాణాలతో సజీవంగా మనకు పట్టుబడ్డట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా జైసల్మేర్ ఎయిర్ బేస్ ని టార్గెట్ చేసుకొని ఆ ప్రాంతాన్ని హిట్ చేసినప్పుడు అక్కడే మనం ఇక్కడ ప్రాణాలతో అతన్ని పట్టుకున్నట్టుగా తాజాగా సమాచారం మనకు కనబడుతుంది.